హలో పిల్లలు, తెల్లంగి మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం ఇప్పుడు నవోదయ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మ్యాథ్స్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అన్న. 20 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ అన్నటువంటిది ఎవరు ఆన్సర్ చేయగలరో వాళ్ళకి నవోదయ సీటు 100% వస్తుంది. అలాగే నవోదయ సీటుతో పాటు వాళ్ళకి మంచి ఉజ్వలమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి మ్యాథమెటిక్స్ గురించి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అవసరమైతే వీడియోని పాజ్ చేసి ఒక నోట్స్లో ముఖ్యమైనటువంటి అంశాలు రాసుకోండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నటువంటి పిల్లలందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని చాలామంది లైక్ చేయట్లేదు నాన్న. చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సరేనన్నా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 2023 నుంచి 2 కొత్త టాపిక్స్ అన్నటువంటిది యాడ్ చేయడం జరిగింది. ఒకటోది టైప్స్ ఆఫ్ యాంగిల్స్, రెండోది డేటా అనలైసిస్ అన్నటువంటి 2 టాపిక్స్. మీకు కొత్త టాపిక్స్ ఇంతకు ముందు వీడియోలో కవర్ చేయలేదు. మన ఛానల్లో 150కి పైబడి వీడియోలు ఉన్నాయి నాన్న. చాలా ముఖ్యమైనటువంటివి, నవోదయకే కాకుండా బేసిక్ మ్యాథమెటిక్స్ 7th వరకు కూడాను కవర్ చేసేటటువంటి వీడియో చాలా ఉన్నాయి. ఆ వీడియోని చూడండి. కొత్తగా యాడ్ చేసినటువంటి ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో 4-5 వీడియోలు చేసి పెట్టాం. ఇంకా మిగిలినటువంటిది డేటా అనలైసిస్. ఈ డేటా అనలైసిస్ అన్నటువంటి ఈ యూనిట్ నుంచి తప్పనిసరిగా ఒక బిట్ అన్నటువంటిది వస్తుంది. ఇది చాలా ఈజీ యూనిట్ నాన్న. ఈ బిట్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చెయ్యగలగాలి, చెయ్యగలరు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి ఇప్పుడు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఈ యూనిట్లో ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అసలు డేటా అంటే ఏంటి? ఫస్ట్ డేటా నాన్న తెలుగులో దత్తాంశము అంటారు. ఏమంటారమ్మా? దత్తాంశం. తెలుగు మీడియం పిల్లలు ఉన్నట్లయితే ఈ తెలుగు మీడియంలో రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్లో రాసుకోండి. ఈ దత్తాంశము అన్నారు. ఏంటన్నా దత్తాంశం అంటే? డేటా అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ గ్యాదర్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ని గ్యాదర్ చేయడం దేనికోసము? గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఆ నెంబర్స్ని మనం గ్యాదర్ చేయడాన్ని డేటా అని చెప్పేసి అంటారు. అర్థమవుతుంది కదా? అవసరమైనటువంటి సమాచారాన్ని సంఖ్యారూపంలో సేకరించడాన్నే మనం దత్తాంశము అని చెప్పేసి అంటారు. అవసరమైనటువంటి సమాచారాన్ని సంఖ్యారూపంలో సేకరించడం. కలెక్షన్ ఎందులో గ్యాదర్ చేయడాన్ని? మనం నంబర్స్లో గ్యాదర్ చేయడాన్ని మనం డేటా అని చెప్పేసి అంటాం. ఫస్ట్ వన్. ఉదాహరణకి 2 క్రికెటర్లు ఉన్నారు అనుకోండి. మీకు ఇష్టమైనటువంటి క్రికెటరు ఒకరు ఈ పేరు రాసుకోండి. వీళ్ళు ఒక ఓవర్లో 2 రన్లు చేశారు. ఇంకొక క్రికెటరు ఇంకొక ఓవర్లో 6 రన్లు చేశారు. ఇలా ఒకటో క్రికెటర్ ఎన్ని రన్లు చేశాడని అడిగితే 2 అని చెప్పగలగాలి. రెండో క్రికెటరు ఎన్ని రన్లు చేశాడంటే 6 అని చెప్పగలగాలి. అలా కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ నంబర్స్ నుంచి తీసుకోవడాన్ని డేటా అని చెప్పేసి అంటాం. ఓకేనన్నా? నెక్స్ట్ సెకండ్ వన్. ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అన్న. గణన చిహ్నాలు, టాలీ మార్క్స్. టాలీ మార్క్స్, గణన చిహ్నాలు. ఈ టాలీ మార్క్స్ అంటే ఏంటి? గణన చిహ్నాలు అంటే ఏంటి? రికగ్నైజింగ్ మార్క్స్ టు కౌంట్ ద డేటా. We count 5 numbers as a group. We donate 4 marks and 5th mark used a cross.
దీన్నే మనము టాలీ మార్క్స్ అని చెప్పేసి అంటాం. సమాచారాన్ని గణించడానికి ఉపయోగించేటటువంటి గుర్తు, సమాచారంలోని 5 అంశాల్లో 4 అంశాలు గుర్తులుగా వేసుకొని 5వ అంశాన్ని అడ్డుగీతగా గీసేటటువంటి విధానాన్ని మనం టాలీ మార్క్స్ అని చెప్పేసి అంటారు. చూడండి అన్న, ఒక క్రికెటర్ 1 ఓవర్లో 1 పరుగు, 2వ ఓవర్లో 2 పరుగులు, 3వ ఓవర్లో 5 పరుగులు, 4వ ఓవర్లో 6 పరుగులు చేశాడని అనుకుందాం. అప్పుడు మేము ఏం చేస్తాము, మొత్తము మన గణన చిహ్నాలు లేదా టాలీ మార్క్స్లో చూపమన్నాడు అనుకోండి. అప్పుడేం చేస్తానన్నా చూడండి, 1వ ఓవర్లో 1 రన్, 2వ ఓవర్లో 2 2 3, 3వ ఓవర్లో 5 4, 5థది ఇలా అడ్డంగా గీయాలంట. అర్థమవుతుంది కదా, 5 అయినాయి. ఇప్పుడు ఎన్ని మార్కులు అన్నా ఇక్కడ చూడండి, 1 2 3 అయినాయి. 3ని ఇంటూ 5లో మనకి 2 అయిపోయినాయి. మళ్ళీ 3 4 5 6 ఇలా వేసుకొని ఇలా అడ్డంగా. అర్థమవుతుంది కదా, ఇలా ప్రతిదీ 1 2 3 4 5, మళ్ళీ 1 2 3 4 5 ఇలా నాన్న వేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఇతను చేసినటువంటి 4 ఓవర్లో చేసిన మొత్తం రన్లు ఎన్ని అన్న? 12 + 2 14 రన్స్ అన్నటువంటి చేసింది. 6 + 5 11, 11 + 2 13 + 1 14 రన్స్ చేశారు. ఈ 14 ఎలాగేస్తున్నామో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కౌంట్ చేసుకునేటప్పుడు 5 + 5 + 4 14 అని చెప్పేసి మనం చెప్తాం. చూసారా నాన్న, డేటా అంటే ఏంటి? ఒక క్రికెటర్, ఉదాహరణ మీ ఇష్టం వచ్చిన మీ ఫేవరెట్ క్రికెటర్ పేరు పెట్టుకోండి. అతను ఈ 4 ఓవర్లలో చేసినటువంటి రన్స్ 14. మనం గణన చిహ్నాల్లో టాలీ మార్క్స్లో చూపించాలంటే ఇలా చూపించాలి. ఇది కరెక్ట్. నెంబర్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని టాలీ మార్క్స్లోనికి మార్చాం, గణన చిహ్నాల్లోనికి మార్చాం. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు 3rd పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ 3rd పాయింట్ నాన్న, దత్తాంశ దృశ్య ప్రదర్శన, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. దత్తాంశ దృశ్య ప్రదర్శన అంటే ఏంటి నాన్న? విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. దత్తాంశ దృశ్య ప్రదర్శన. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వర్డ్స్, ఇటు మీనింగ్స్, ఇవి నవోదయలో అడగడం. మరి ఎందుకు మాస్టారు చెప్తున్నారు? అసలు డేటా అనలైసిస్ అంటే ఏంటి, దాని యొక్క ఫండమెంటల్స్ ఏంటి అన్నటువంటిది మీరు తెలుసుకుంటే నెక్స్ట్ టాపిక్లో మీకు దాని మీద వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా అంటే ఏంటి? దీన్నే మనం విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా అంటే చూడండి అన్న, డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ ఈజ్ విజువల్ డేటా. ఏంటి అనుకున్నాం? విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ ఈజ్ విజువల్ డేటా. ఏమనుకున్నానన్నా? దత్తాంశాన్ని వివిధ రకాలైనటువంటి పటాల రూపంలో ప్రదర్శించడాన్ని దత్తాంశ దృశ్య ప్రదర్శన అని చెప్పేసి అంటారు. దత్తాంశాన్ని వివిధ రకాలైనటువంటి వేరు రకాలైనటువంటి పటాల రూపంలో ప్రదర్శించడాన్ని మనం దత్తాంశ దృశ్య ప్రదర్శన అంటారు. బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, ఇలా వేరు గ్రాఫుల రూపంలోనూ డేటా ప్రదర్శించడాన్ని మనం ఏమంటున్నాము? దత్తాంశ దృశ్య ప్రదర్శన అంటారు. ఉదాహరణకు చూడండి, ఇలా ఉన్నది.
ఇలా ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లు కూడాను ఒక ఓవర్లో ఒక మ్యాచ్ ఆడారు. ఒక మ్యాచ్ అన్నటువంటిది క్రికెట్ మ్యాచ్ ఆడారు. సమ్ ఎక్స్ అన్నటువంటి క్రికెటర్, వై అన్నటువంటి క్రికెటర్, జెడ్ అన్నటువంటి క్రికెటర్ ముగ్గురు ఉన్నారు. ఎక్స్ అన్నటువంటి క్రికెటరు ఇది 10, ఇక్కడ 20, ఇక్కడ 30 అనుకోండి రన్లు. ఎక్స్ అన్నటువంటి ఆ మ్యాచ్లో అతను ఇంతవరకే రన్లు కొట్టాడు, ఇలా టిక్ పెట్టి. అర్థమవుతుందా నాన్న? తర్వాత వై అన్నటువంటి వాడు ఇన్ని రన్లు కొట్టాడు, జడ్ అన్నటువంటి వాడు ఇన్ని రన్లు కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, దీని ప్రకారం ఇది ఒక డేటాని రిప్రజెంట్ చేస్తుంది, ప్రదర్శిస్తుంది. ఏం ప్రదర్శిస్తుంది? ఎక్స్ అన్నటువంటి ఎన్ని రన్లు చేశాడు చెప్పండి అమ్మా. ఇదిగోండి ఇన్ని రన్లు చేశాడు. వై అన్నటువంటి వాడు ఎన్ని రన్లు చేశాడు? ఇదిగోండి ఇన్ని రన్లు చేశాడు. జడ్ అన్నటువంటి క్రికెటర్ ఎన్ని రన్లు చేశాడు? ఇదిగోండి ఇన్ని రన్లు చేశాడు. చూసారమ్మా? అంటే ఎక్స్ 10, వై 20, జెడ్ 30 అన్నటువంటిది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. దీన్నే మనం విజిబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటారు. ఇలా ఉన్నది, ఇలా ఇచ్చిన తర్వాత దీని మీద అనేక ప్రశ్నలు అడగచ్చు వాడు ఎగ్జామినేషన్లో. ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు. 1, ఎక్స్ వై జెడ్లు మొత్తం కలిపి కొట్టినటువంటి రన్స్ ఎన్ని? క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ వై కలిపి కొట్టినటువంటి రన్స్ ఎన్ని? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, జెడ్ వై కలిపి ఎన్ని రన్లు చేశారు? ఫోర్త్ క్వశ్చన్. జెడ్ కంటే వై ఎన్ని తక్కువ రన్లు చేశాడు? ఫోర్త్ క్వశ్చన్. లేదా వై కంటే జెడ్ ఎన్ని ఎక్కువ రన్లు చేశాడు? ఫిఫ్త్ క్వశ్చన్. వై కంటే ఎక్స్ ఎన్ని తక్కువ రన్లు చేశారు? చూసారా నాన్న? ఎన్ని రకాలుగా ఎన్ని ప్రశ్నలు అన్నా దాని నుంచి అడగవచ్చు. ఆ డేటా మొత్తం అంతా కూడా ఇందులోనే ఉంది. కాబట్టే దీన్ని దత్తాంశ దృశ్య ప్రదర్శన లేదా విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా అని చెప్పేసి మనం పిలుస్తాం. అర్థమైంది కదా? నెక్స్ట్ పాయింట్ మనకి బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ అంటే నాన్న కమ్మీ చిత్రము. బార్ గ్రాఫ్ ఏమంటారు ఇంగ్లీష్లో? మనకి కమ్మీ చిత్రము, కమ్మీ చిత్రం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ నాన్న కమ్మీ చిత్రం. బార్ గ్రాఫ్ అంటే ఏంటో చూడండి నాన్న. రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా బై యూజింగ్ బార్స్ ఆఫ్ యూనిఫార్మ్ విడ్త్ ఈజ్ కాల్డ్ బార్ గ్రాఫ్. రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా బై యూజింగ్ బార్స్ అన్నటువంటిది ఉపయోగించి యూనిఫార్మ్ విడ్త్ వెడల్పు అన్నటువంటిది యూనిఫార్మ్గా ఉండాలి. అలా వెడల్పు అన్నటువంటిది యూనిఫార్మ్గా ఉన్నటువంటి దాన్ని మనం బార్ గ్రాఫ్ అని చెప్పేసి పిలుస్తాము. అర్థమైంది నాన్న? దత్తాంశాన్ని దిమ్మల రూపంలో ప్రదర్శించడాన్ని కమ్మీ చిత్రం అని అంటారు. కమ్మీ చిత్రంలోని కమ్మీలన్నీ కూడా ఒకే వెడల్పు అన్నటువంటిది ఉండాలి. కమ్మీ యొక్క పొడవు ఏదైతే ఉందో ఆ పొడవు దత్తాంశాలని విలువకు మనకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఏంటి మాస్టర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇలా కమ్మీ ఉంటుంది. ఈ కమ్మీలన్నీ కూడా ఒకే వెడల్పు ఉండాలంటున్నాను. ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ కమ్మీలన్నీ కూడా ఒకే వెడల్పు ఉంటూ ఈ కమ్మీ యొక్క పొడవు అన్నటువంటిది నంబర్కు అనులోమానుపాతంలో ఉంటుంది, ప్రపోర్షనల్గా ఉంటుంది. కమ్మీ పొడవు పెరిగిందనుకోండి, దాని యొక్క విలువ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ కమ్మీ ఈ హైట్ ఉంది, దీని యొక్క వాల్యూ 10. ఈ కమ్మీ ఇంత హైట్ ఉంది, దీని యొక్క వాల్యూ 20. ఈ కమ్మీ ఇంత పొడవు ఉంది, దీని యొక్క వాల్యూ 30. ఈ కమ్మీ యొక్క పొడవు ఇంత ఉంది, దీని యొక్క వాల్యూ 40. ప్రపోర్షనల్గా అంటే హైట్ పెరిగే కొలది దాని యొక్క విలువ పెరుగుతుంది. ఆ కమ్మీ యొక్క ఆ బార్ యొక్క హైట్ తగ్గే కొలది దాని యొక్క విలువ అన్నటువంటిది తగ్గుతుంది. అర్థమైంది కదా నాన్న నేను చెప్పింది? దీన్నే మనం ఏమని పిలుస్తామంటే బార్ గ్రాఫ్ అని చెప్పి. ఈ బార్లు ఇవ్వండి, ఇదిగోండి బార్స్. చూసారా బార్లు ఉన్నాయి?
ఈ బార్లు ఉన్నటువంటి గ్రాఫ్నే మనం బార్ గ్రాఫ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. చూసారా నాన్న, చాలా ఈజీ. బార్ గ్రాఫ్ అంటే ఇదన్నమాట. ఈ బార్స్ యొక్క హైటు నంబర్కు లేదా దాని వాల్యూకు ప్రపోర్షనల్గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నాన్న. నెక్స్ట్ నాన్న బార్ గ్రాఫ్ చూసారు కదా, రెండు తర్వాతది 5th పాయింట్ నాన్న, డబుల్ బార్ గ్రాఫ్. డబుల్ అంటే జంట, జంట కమ్మీ చిత్రాలు అని చెప్పి దీన్ని పిలుస్తాం. జంట కమ్మీ చిత్రాలు అంటారు. డబుల్ బార్ గ్రాఫ్ అంటే ఏంటి? ఇంతకుముందు పాయింట్లో మనం బార్ గ్రాఫ్లను వేసాం. ఒక్క క్రికెటర్ ఒక మ్యాచ్లో లేదా ఒక మ్యాచ్లో వివిధ ఓవర్లో కొట్టిన రన్లు అనుకోండి అవి. అలా కాదు, ఇద్దరు క్రికెటర్లు అనుకోండి, ఇద్దరు క్రికెట్లు వరుస 4 మ్యాచ్ల్లో అంత చూపించాలంటే అప్పుడు 2 కమ్మీలు వేయవలసి వస్తుంది. మీకు గ్రాఫ్ వేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, చూడండి, డబల్ బార్ 2 బార్లు ఉన్నాయి. చూసారమ్మా, డబల్ బార్ 2 బార్లు ఉన్నాయి. ఇది 1వ మ్యాచ్, ఇది 2వ మ్యాచ్, 3వ మ్యాచ్. ఇక్కడ 1వ మ్యాచ్లో మీరు చూస్తే ఇక్కడ ఎక్స్ అన్నటువంటి క్రికెటర్, ఇది వై అన్నటువంటి క్రికెటర్. వీడి పేరు ఎక్స్, వీడి పేరు వై. వీడి పేరు ఎక్స్, వీడి పేరు వై. వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. చూడండి, ఇక్కడ ఇది 10 రన్లు, 20 రన్లు, ఇక్కడ 30 రన్లు, ఈ పైకి వస్తే 40 రన్లు అనుకోండి. ఇలా చూడండి అమ్మ. ఇప్పుడు ఇలా డబుల్ బార్ గ్రాఫ్ 2 దిమ్మలు ఇచ్చాము. దిమ్మ చిత్రాలు 2 ఉన్నాయి. ఎక్స్ అన్నటువంటి 1వ మ్యాచ్లో చూడండి అన్న, వీడు 20 రన్లు కొట్టాడు. వై అన్నటువంటి వాడు ఫస్ట్ మ్యాచ్లో 40 రన్లు కొట్టాడు. చూసారా, 40 తిన్నది. ఇదిగోండి, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, వదిలేయండి. తర్వాత 2వ మ్యాచ్ ఆడారు నాన్న, మళ్ళీ సెకండ్ మ్యాచ్లో ఈ ఎక్స్ కేవలము 10 రన్స్ చేశాడు. వై అన్నటువంటి బ్యాట్స్మెన్ 30 రన్స్ చేశాడు. ఏ హైట్ ఉందో హైట్కి తీసుకోండి. తర్వాత 3rd మ్యాచ్కి వచ్చేసరికి ఎక్స్ అన్నటువంటి బ్యాట్స్మెన్ బాగా ఆడాడు నాన్న, 40 రన్స్ చేశాడు. ఈ వై అన్నటువంటి బ్యాట్స్మెన్ కేవలము 20 రన్సే చేశాడు. చూసారా నాన్న, ఇలా ఇద్దరు యొక్క పెర్ఫార్మెన్స్, ఇద్దరు బ్యాట్మెన్లు అవ్వచ్చు, ఇద్దరు పిల్లల మార్కులు అవ్వచ్చు, ఇద్దరు రైతులు పండించిన ధాన్యం బస్తాలు అవ్వచ్చు, ఏదైనా 2 విషయాలను ఒకేసారి పోల్చినప్పుడు ఈ డబుల్ బార్ గ్రాఫ్ లేదా జంట కమ్మీ చిత్రాలను మనం ఉపయోగిస్తాం. అదే ఒకే క్రికెటర్ అనుకోండి, ఇంత ముందేసం చూసారా ఒక్కొక్కరిది, అలా మనం పోల్చడం అన్నటువంటిది జరుగుతుంది. డబుల్ బార్ గ్రాఫ్ అంటే అదనమాట. A double bar graph is used to display 2 sets of data on the same graph. 2 sets of data, ఇద్దరు యొక్క డేటా అన్నటువంటిది ఒకే గ్రాఫ్లో కనుక మనం అమర్చాలి అనుకుంటే దాన్ని మనం డబుల్ బార్ గ్రాఫ్లో వాడతాం. అప్పుడు మనం దీనివల్ల ఉపయోగం ఏంటన్నా, మనకి ఏ డబుల్ బార్ గ్రాఫ్ వీ కెన్ కంపేర్ టు 2 groups ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ సింగిల్ లుక్. ఒకే సింగిల్ లుక్లో ఒకేసారి చూడడంలో 2 గ్రూపుల యొక్క లేదా ఇద్దరు వ్యక్తుల యొక్క సమాచారాన్ని ఒకేసారి మనం ఎనలైసిస్ చేయొచ్చు. ఇదనమాట జంట కమ్మీ చిత్రాల యొక్క ఉపయోగం. జంట కమ్మీ చిత్రాలు దేనికి ఉపయోగపడతాయి నాన్న? ఒకేసారి 2 రకాల దత్తాంశాలను పోల్చడానికి ఈ జంట కమ్మీ చిత్రాలు అన్నటువంటి మనకి తోడ్పడతాయి. నెక్స్ట్ నాన్న, రేఖీయ చిత్రాలు.
దీన్నే మనం రేఖీ చిత్రాలని ఇంగ్లీష్లో అయినట్లయితే లైన్ చార్ట్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు నాన్న? రేఖీ చిత్రాలని లైన్ చార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఏ లైన్ చార్ట్ ఆర్ ఏ లైన్ గ్రాఫ్, దీన్నే లైన్ గ్రాఫ్ అంటారు, ఆర్ ఏ లైన్ ప్లాట్ కనెక్ట్స్ ఏ సిరీస్ ఆఫ్ ఏ డేటా పాయింట్స్ యూజింగ్ ఏ లైన్. ఒక లైన్లో రేఖీయ చిత్రము దత్తాంశంలోని అంశాలను సరళ రేఖపై బిందువులుగా సూచిస్తూ నిర్మిస్తాము. ఒక సరళ రేఖ గీసి దాని మీద బిందువులు పెడతాం అన్నమాట, డాట్స్ పెడతాం. ఎన్ని డాట్స్ అయితే ఉంటాయో ఆ డాట్స్ని బట్టి దాని యొక్క పెర్ఫార్మెన్స్ని మనం గుర్తించవచ్చు. అర్థమైంది కదా? ఈ రకంగా మనం ఈ దత్తాంశము లేదా డేటా అనలైసిస్ అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానాన్ని మీకు ఇప్పుడు చెప్పడం అన్నటువంటిది జరిగింది. దీని తరువాత మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్, దీని నుంచి ఈ యూనిట్ నుంచి వచ్చేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని కొన్నింటిని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు కనుక చూసినట్లయితే అక్కడితో మీకు ఈ యూనిట్లో వచ్చినటువంటి ఒక ప్రశ్నని 100% ఆన్సర్ చేయగలరు. ఓకేనన్న? ఫస్ట్ నుంచి చూడండి, మ్యాథ్స్ వీడియోలు చాలా ఇంపార్టెంట్ వీడియోలు నాన్న. ప్రతి మ్యాథ్స్ లెసన్ నుంచి నేను చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని మీరు గుర్తుంచుకున్నట్లయితే 2 లేదా 3 ప్రశ్నలు అన్నటువంటి ఒక్కొక్క వీడియో నుంచి చేయగలిగేటంత చక్కగా మీకు బోధించడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అన్న, అందరూ ఒకసారి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనన్న? తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ బాయ్.